నెల్లూరు విశాఖ తీరంలో కల్లోలం. తీవ్ర వాయుగుండ ప్రభావంతో కోస్తాలో అలజడి. అండమాన్ను తాకిన నైరుతి రుతుపవనాలు మరో వారానికి కేరళలో ప్రవేశించే అవకాశం. టీడీపీ బీజేపీ సయోధ్య కోసం జాయింట్ స్ట్రాటజీ. వచ్చే వారం భేటీ కానున్న రెండు పార్టీల నేతలు. పంజాబ్ తో తలపడనున్న బెంగళూరు. గెలిస్తేనే ప్లే ఆఫ్ కు కోహ్లీ సేన. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత తుపానుగా మారే అవకాశం ఉంది. కోస్తా తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం నెల్లూరుకు 170 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. సుడులు తిరుగుతూ తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంది. ఈ జిల్లాలో భారీగా వర్షాలు పడుతుండగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, విశాఖపట్నంలో వర్షాలు పడుతున్నాయి. తుపాను హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు భారత భూభాగంలోకి ప్రవేశించే. తీవ్ర వాయుగుండ ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. కొద్ది రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. తీవ్ర వాయుగుండ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, ఓవర్ టు యు. ప్రస్తుతం తూర్పు ఆగ్నేయంగా నెల్లూరుకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఇప్పటికే దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల కుంభవృష్టి వానలు కురుస్తున్నాయి. తీరం వెంబడి మరో 24 గంటల్లో దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. దీంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారిపోయింది. అత్యధికంగా తుఫాను ప్రభావం దక్షిణ కోస్తా అలాగే ఉభయ గోదావరి జిల్లాల మీద అధికంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నెల్లూరు, మచిలీపట్నాల మధ్యలో కేంద్రీకృతమై కొనసాగుతున్న ఈ తీవ్ర వాయుగుండం తుఫానుగా మారి ఒరిస్సా తీరం వైపు పయనించబోతోంది. అయితే అది ఎక్కడ తీరాన్ని దాటుతుందనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఏ తుఫాను వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి అది తుఫానుగా పరిణామం చెందే క్రమంలో చాలా నెమ్మదిగా కదులుతోంది. నెమ్మదిగా కలుగుతున్నంతసేపు అది సముద్రంలో ఉన్నంత కాలం కూడా మరింత బలపడే అవకాశం ఉంది. దీనివల్ల తుఫాను తీవ్రత కూడా పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నేను విశాఖ కోస్టల్ బ్యాటరీ దగ్గర ఉన్న బీచ్లో ఉన్నాను. ఇక్కడ పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. తీరం మొత్తం అల్లకల్లోలంగా ఉంది. మొత్తం విశాఖ జిల్లాతో పాటుగా కోస్తా జిల్లాలు అన్ని చోట్ల బీచ్ ఇదే పరిస్థితిలో ఉంది. 2 మీటర్లకు పైగా అలలు ఎగిసిపడుతున్నాయి. అలాగే సముద్రం కూడా భారీగా ముందుకు చొచ్చుకుని రావడంతో తీర ప్రాంతంలో ఉండే ప్రజలను అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు జారీ అయినాయి. విశాఖ కలెక్టరేట్తో పాటు ఎస్పీ కార్యాలయంలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే తహసీల్దార్లు, అన్ని మండల కేంద్రాల్లో ఉన్న తహసీల్దార్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఖచ్చితంగా ఆయా మండల కేంద్రాల్లో, ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వర్షాలు అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల కుంభవృష్టి వానలు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందున పూర్తిగా ప్రజలతో పాటు అధికార యంత్రాంగం కూడా పూర్తి అప్రమత్తంగా ఉండమని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాలు భారీ వర్షాలకు ఇబ్బందులు పడతారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగా తరలించడం కోసం అవసరం అనుకుంటే అదనపు పోలీసు బలగాలను కూడా ఆ ప్రాంతాలకు మోహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుఫాను తీవ్రత ఎప్పటి వరకు ఉంటుందనేది ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కానీ మరో 12 గంటలు దాటిన తర్వాత, అంటే ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం ఖచ్చితంగా తుఫానుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ఆ దిశగా మరికొద్దిసేపట్లోనే ఒక బులెటిన్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఆ ప్రధాన పోర్ట్లన్నింటిలో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అవుతుండగా విశాఖపట్నం అలాగే గంగవరం పోర్టులో 1వ నెంబర్ కాషన్ సిగ్నల్ను కొనసాగిస్తున్నారు.
ఈ తీరం వెంబడి తుఫానుగా మారిన తర్వాత తీరం వెంబడి సిస్టమ్ ప్రయాణిస్తూ ఒరిస్సా వైపు ప్రయాణించే కొద్దీ కూడా ఇది మరింత బలోపేతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు అలల ఉధృతిని చూసినప్పటికీ తీర ప్రాంతంలో ఉన్న అన్ని తీర ప్రాంత గ్రామాలన్నింటిలో కూడా ఇదే వాతావరణం కనిపిస్తుంది. భారీగా అలలు ఎగిసిపడుతున్న వాతావరణం ఉంది. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండమని హెచ్చరికలు చేస్తున్నారు. ఇక ఒక్కసారిగా వర్షాలు ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. వర్షాల తీవ్రత పెరిగితే ఎవరైతే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించడం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముందుగా వాళ్ళందరినీ అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగం అయితే నిమగ్నమైంది. ఇప్పటికే ఆయా టోల్ ఫ్రీ నెంబర్ల ఆధారంగా ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కూడా జిల్లా యంత్రాంగం ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది. ఇక మత్స్యకారులకు సంబంధించినంత వరకు పూర్తిగా వేటను నిషేధించారు. తుఫాను తీవ్రత తగ్గే వరకు కూడా వేటకు వెళ్ళొద్దని బోటు యజమానులకు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. మరికొద్ది గంటల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతుంది. కాబట్టి అటు ప్రజలతో పాటుగా తీర ప్రాంతంలో ఉండే అధికారులందరూ కూడా పూర్తి అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉంటుంది అని వాతావరణ శాఖ చెప్తోంది. ఏదేమైనా తీవ్ర వాయుగుండ ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాల మీద అధికంగాను, ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాల మీద కొద్దిగానే ఉండే అవకాశం ఉంది. ఆ సిస్టమ్ కదిలే తీరును బట్టి కూడా తీవ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది. తుఫాను మరింత ఇంటెన్సిఫై అయ్యి మరింత బలోపేతమై తీరం వైపు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా నెల్లూరు కృష్ణపట్నం మధ్యలో, అంటే కృష్ణపట్నంకి ఇటు మచిలీపట్నానికి మధ్యలో తీరాన్ని దాటే అవకాశాలు కూడా లేకపోలేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారిన తర్వాత ఎట్లాంటి పరిణామం ఉంటుంది, అది ఎటువైపు ప్రయాణిస్తుందని మాత్రం ఇప్పటికీ అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు. కానీ తీర ప్రాంతంలో ఉన్న ప్రజలైతే తుఫాను తీవ్రత దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. కెమెరామెన్ శివతో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం. ఎస్ రవిచంద్ర, థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతోంది. దీంతో తుఫాన్ 24 గంటల్లో మారే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందరూ అప్రమత్తంగా ఉండాలి. రెవెన్యూ యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారత భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు కూడా ప్రవేశించాయి. ఇవి కొద్ది రోజుల్లో కేరళను తాకబోతున్నట్టుగా మనకు వెదర్ రిపోర్ట్ చెప్తుంది.